సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానం పైన ఇంకా సందిగ్ధతే ఉంది. అంటే లాస్ట్ టైం ఆయన భీమవరం ఇంకొక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సో 2 స్థానాల్లో ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ భీమవరం కాకుండా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడే ప్రచారం చేస్తున్నారు. మరి కాకినాడలో పోటీ చేస్తే భీమవరం కాకుండా గెలుస్తారంట. 175 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడడం మా అధినేత గెలిచే దమ్ము మా అధినేతకు ఉంది. అందుకని లాస్ట్ టైం ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు మా అధినేత భీమవరంలో. ఈసారి అట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళు 2,000 కోట్ల 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మా అధినేత గెలిపైతే ఆపలేరు వీళ్ళు. అట్లా సో భీమవరం కాకినాడ ఎలాగో అంటున్నారు కాబట్టి భీమవరం కాకినాడ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అంటే ప్రజెంట్ చూసుకుంటే మన పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ అవకాశం ఉందంట. సీమ పరిధి కదా, చేస్తే 2 చేయొచ్చు, ఒకటే చేయొచ్చు, అది అధినేత నిర్ణయిస్తాడు. కాకినాడలో చూసుకుంటే లాస్ట్ టైం అక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే నా పైన పోటీ చేయి, దమ్ముంటే నా పైన పోటీ చేయని చెప్పేసి. ఇప్పుడు ఆ ఛాలెంజ్ని స్వీకరించి అక్కడ పోటీ చేస్తున్నాను అనుకోవచ్చా? దాడంపూడి ఎవరు హెలికాప్టర్లో వచ్చి ఫోటో దిగినప్పుడు ఆయనేనా? ఆయన మాకు అధినేత ఒక కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి హెలికాప్టర్లో బతలాడి పోలీసు వాళ్ళని బతలాడి వచ్చేసి ఒక ఫోటో దిగి ఒక వీడియో చేయించుకున్న వ్యక్తి ఆయన మీద పోటీ చేస్తా అంటుంటారు. రేపు గేట్ బయట ఉన్న వ్యక్తి గేట్ బయటనే ఉంటాడు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, పులికి సింబానికి కుక్కకి తేడా ఎంతో అంత తేడా, కాబట్టి అంత సీన్ లేదని అంటున్నా. సో కాకినాడలో గతంలో మన నాగబాబు గారు పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. మరి రీసెంట్ టైంలో చూసుకుంటే నాగబాబు గారు కాస్త పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. మరి ఆయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అన్నది ఇంకా డౌటే. మరి చేయొచ్చు అంటారా? చేస్తా. నాగబాబు గారు ఆల్రెడీ యాక్టివ్లు ఉన్నారు పార్టీగా. అంటే బయటకు కనిపించగానే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రజలలో కూడా ప్రజలను పిలిపించుకొని చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఆయన కూడా చూస్తూ ఉన్నారు. ఒక కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది, మన వెయిట్ ఎట్లా ఇంత ఉంది, మన ప్రజాబలం ఎంత ఉందని చూస్తూ ఉన్నారు. ఏం మామూలుగా ఏంటంటే మీడియా ముందు రావట్లేదు, కానీ ఆయన పని అయితే ఆయన చేస్తూ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. మరి ఓవరాల్గా చూసుకుంటే టీడీపీని పక్కన పెడితే జనసేన పార్టీ తమకి ఇచ్చిన సీట్లలో గెలిచి వైసీపీ కంటే ఎక్కువ గెలవగలుగుతుందా? 100%. ఇప్పుడు నేను పార్టీ మా జనసేన పార్టీ నన్ను అడిగితే నేను 100 కాదు 1000 కూడా గెలుస్తామని చెప్తా. దాని తర్వాత గెలిచిన తర్వాత ఎన్ని గెలుస్తామని మీకే తెలుస్తుంది. తర్వాత చూద్దాం అది ఎన్ని గెలుస్తారు. సో ఇక ఇంకొక పరిణామం చోటు చేసుకుంది ఏపీ పాలిటిక్స్లో. మన షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూస్తారు అబ్బాయి? ఎందుకంటే ఆడపిల్ల, ఆమె గురించి మాట్లాడే మనకు లేదు. ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు ఆడపిల్ల అయిపోయి నేను ఏం మాట్లాడతలేను, కానీ క్లియర్గా అయితే నేను చెప్తా ఉన్నా, ఆమె తెలంగాణ ఇన్ని రోజులు తిరిగింది కదా, పార్టీలో తిరిగింది, అది చేసింది, కలిపేసింది. మా మీద కూడా అంతకుముందుకు ప్రజారాజ్యం పార్టీ అలా కలిపేసారు అనేసి అన్నారు. కాబట్టి ఎవరికైనా ఒక రోజు అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు మాకు వచ్చింది. ఆమె గెలుస్తారా లేదా తెలియదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడైతే లేదు ఏపీలో, కాబట్టి లేకుండానే ఉంటుంది. కానీ ఒకవేళ ఆమె పోటీ చేసినా ఒక ఆమె గెలుస్తుండొచ్చు, అంతేగాని అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే వైసీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుంది అని. ఇగో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కూలగొట్టుకుంటారు. ఇప్పుడు జగన్ వాళ్ళ సిస్టర్ కదా వైఎస్ షర్మిల గారు, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ కుటుంబంలో పెట్టి వాళ్ళ కుటుంబమే కూలగొడుతూ ఉంది. దాంట్లో సందేహం లేదు. ఎట్టి పరిస్థితిలో నేను చెప్తా ఉన్నా కదా, ఎట్టి పరిస్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు, నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళని తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న నియంత పాలనని ఎదురించి వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రజలకు మంచి జరగాలని కోరుతూ మేము రానున్న రోజులలో కూడా ఈ అలయన్స్లో ఏదైతే అలయన్స్ ఉందో వేరే పార్టీల కొత్త పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, ఇప్పుడు వచ్చింది, అట్లాంటి పార్టీలని తొక్కి వైఎస్ఆర్సీపీని తొక్కి అధికారంలో మాత్రం పక్కా. అంటే ఇప్పుడు షర్మిల గారు వైసీపీ పార్టీ ఓట్లను చీలుస్తుంది అని అంటున్నారు. మరి నిజమే? ఇప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకుంటారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉండే కదా, వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకుంటే మనకేముంటుంది చెప్పు? ప్రజలు మా వింటున్నారు, ప్రజలు నమ్ముకుంటాం, ప్రజలే ఫైనల్, ప్రజలే బాస్. ప్రజలు నమ్ముకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు డిసైడ్ చేస్తారు ఏందనేది. అంటే ఇటు షర్మిల గారేమో వైసీపీ ఓట్లు చీలుస్తున్నారని, జేడీ గారేమో ఇటు పవన్ కళ్యాణ్ గారి ఓట్లు చీలుస్తారని చెప్పేసి నడుస్తుంది. మరి ఎలా ఉంటుంది ఓట్ల చీలిక? ఎవరిని ఓట్లు ఎవరు చీల్చరు అబ్బా. ఎందుకంటే మా పార్టీ, మేము కష్టపడ్డ నాయకులు ఉన్నారు. ఆ నాయకులు మేము ఎంత కష్టపడి ఎంత బిల్డ్ చేసుకోమనేది మాకు తెలుసు. కాబట్టి మా ఓట్లు బయటికి పోయే అవకాశమే లేదు. తెలంగాణలో చూసుకున్నాం కదా, ఏదైతే మా యాక్టివ్ మెంబర్షిప్ ఉందో ఆ 100% మాకు పడ్డాయి. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా పడతాయి. కొన్ని లక్షలలో ఉన్నారు. మాకు ఏపీలో మెంబర్షిప్ తీసుకున్నారు కొన్ని లక్షలలో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5 లక్షల 6 లక్షల మెంబర్షిప్లు ఉన్నాయి.
అవన్నీ 100% మాతోటే ఉంటాయి. ఇంకో టీడీపీ అలయన్స్లో కాబట్టి అవి కూడా మాకే పడతాయి. ఓటు చీల్చే అవకాశాలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళ డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉండదు ఈ ఎలక్షన్స్కి. అంటే ఇప్పుడు జేడీ గారు పెట్టిన పార్టీ వల్ల జనసేనకి అండ్ టీడీపీ పార్టీకి ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అని అంటున్నారు. ఏముండదబ్బా ఇంపాక్ట్, ఎందుకుంటే చెప్పు. కాపు ఓట్లను చీల్చడానికి అవును ఉండొచ్చు కానీ ఏముండదు. ఎందుకంటే మేము దగ్గర 10 సంవత్సరాలే పార్టీ పెట్టి 10 years నుంచి ఏ అధికారం లేదు. ఒక ఎమ్మెల్యే ఉండే వాడు ఒక్కడు పోయి వైఎస్ఆర్సీపీ కొమ్ము కాస్తుండు. కాబట్టి మేము ప్రజలకు తెలుసు ఎవరు వస్తారు, ఎలక్షన్స్ టైంలో ఎవరు వస్తారు ఎవరు తెలుసు. 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్లోనే ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. రైతు చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఉన్నాం. ఎవరి డబ్బులు అవన్నీ. మొన్న మత్స్యకారుల బోట్ యాక్సిడెంట్ అయితే డబ్బులు ఇచ్చినాం. ఎవరు డబ్బు? మా సొంత డబ్బులే కదా, మా పార్టీ సొంత డబ్బులే కదా. పవన్ కళ్యాణ్ ఒక రక్తమే కదా ఆయనకి ఇచ్చింది. అట్లా వైఎస్ఆర్సీపీ ఇచ్చిందా? వేరే పార్టీ ఇచ్చిందా? ఎవరు ఇవ్వలేదు కదా. ప్రజలకు తెలుసు. కొత్త పార్టీలు ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా, ఎంతమంది కొత్త నాయకులు వచ్చినా కూడా మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తే మేము కూడా దెబ్బ కొడతాం. మాకు తెలుసు కదా ఎట్లా దెబ్బ కొట్టాలి వాళ్ళు అనేది. 100% చూద్దాం అది ఎట్లయితుందో. అంటే ఇప్పుడు జేడీ గారు పార్టీ పెట్టడం పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది జగన్ గారు ప్లాన్ చేశారు కావాలని అని అంటున్నారు. ఏమో అబ్బా తెలియదు, అది తెలుస్తుంది. మొన్ననే కదా, ఇంకా బయటికి రాలేదు. రాను రోజులు తెలుస్తుంది. జగన్ గారు పెట్టించినారా ఇంకోరు పెట్టించినారా తెలుస్తుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే రీసెంట్గా జగన్ గారు అటు కేసీఆర్ గారిని కలవడం చూసాము. సో ఇది పొలిటికల్ మీటింగా లేకుంటే పరామర్శకు ఆయన వెళ్ళడం జరిగిందంట? 100% పొలిటికల్ మీటింగే. ఎవరికనేది అయినా అప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్తారు. 20 రోజులు ఎంత దగ్గర ఇంటికి వచ్చి 20 రోజుల తర్వాత కలవడం ఏంటంటే, మీరు ఓడిపోయినారు కదా, మీకు ఎట్లాంటి దెబ్బ తగిలింది, ఎక్కడ లోపు ఉంది అని కనుక్కొని వచ్చిండు. కేసీఆర్ క్లియర్గా చెప్పినారు, బిడ్డ నువ్వు కూడా పోతా ఉన్నావు జాగ్రత్తగా అని చెప్పినారు. అది కూడా మేము కూడా అదే చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పోతా ఉంది ఏపీలో. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తూ ఉంది. ఆ భయంతో చుట్టుకొని కేసీఆర్ గారికి ఇంటి దగ్గరికి వచ్చినారు. వచ్చి ఏ విధంగా జరుగుతా అంటే ఏ విధంగా జరిగిన ప్రజలే ఫైనల్, ప్రజలు ఎటుంటే అటు గెలుపుంటుంది అని చెప్పినారు అనమాట. అదే అంటే ఏమైనా అడ్వైస్లు ఇచ్చారా, లేకుంటే ఏమైనా సహకారం అందించే ఛాన్స్ ఉందా కేసీఆర్ గారు వచ్చే ఎలక్షన్స్లో జగన్ గారు? ఏం సహకారం ఉంటుంది చెప్పు. పాప ఆయన బ్రెడ్ వేస్తున్నారు, ఆయన ఏం సహకరిస్తాడు? ఏముండదు. ఎంత సహకరించినా ఏం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ అనేది కూలిపోతూ ఉంది, ప్రభుత్వం అనేది కూలిపోతూ ఉంది. ఎందుకంటే ప్రజలు అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్మాయిల పైన చాలా దారుణమైన అట్లాంటి ఒక అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతా ఇప్పుడు మ్యాక్సిమము ఈ ఎస్సీ ఎస్టీ మీద బిడ్డల మీదనే ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం మేము కూడా దేవుని కోరుతా ఉన్నా కూలిపోవాలని. ఎందుకంటే మొన్న కత్తిపో అబ్బాయి ఉన్నాడు కదా శ్రీనివాస్ అంటాడు, ఇంతవరకు బెయిల్ రాలే అబ్బాయికి. ఎందుకంటే ఈ రేపులు చేసి మర్డర్లు చేసినాడు వైఎస్ఆర్సీపీలు 2 నెలలకే 3 నెలలకు వచ్చి భార్యతో బయట ఎగురుతున్నాడు. ఎన్నో సంవత్సరాలు ఇంతవరకు బెయిల్ రాలే. ఒక దళిత బిడ్డని ఇట్లా అంచివేస్తూ ఉన్నారు. ఇంకొక దళిత బిడ్డని చంపేసి కార్లో తీసుకొచ్చి పడేసారు ఇంటి దగ్గర. అట్లా అంటాడు మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి ప్రభుత్వం ప్రజలకు కావాలా నేను అడుగుతా ఉన్నా. మీరు నిర్ణయించుకోవాలి, చాలా బలంగా నిర్ణయించుకొని బ్యాలెట్ బాక్స్లో మీ యొక్క దమ్ముని మీ యొక్క కష్టాన్ని చూపించాలని కోరుతా ఉన్నా. అంటే కేసీఆర్ గారు ఎక్కువగా సిట్టింగ్లకి అవకాశాలు ఇవ్వడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. సో అందుకే ఆ మిస్టేక్ జగన్ గారు చేయకుండా చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారని, అందుకే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అంటున్నారు. మరి ఇది గెలుపులో ఒక వ్యూహమే కదా, అంటే గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళకి వైఎస్ఆర్సీపీలకు భయమైందబ్బా, భయంతో ఉన్నారు. భయంతో ఏం చేయాలి ఏం లేక ఎవరిని పడతానికి సీట్లు ఇస్తూ ఉన్నారు. ఆ భయాన్ని వైఎస్ఆర్సీపీ కొంచెం ఏదో మా కేసీఆర్ గారు ఏదో కొంచెం మా తెలంగాణ నుంచి కొంచెం సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. కంపల్సరీ అయితే వైఎస్ఆర్సీపీ పోవడం మాత్రం పక్కా. ఏదేమి మాట్లాడుకున్నా కూడా తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. కాబట్టి దాంతో దీంతో పొత్తేమి ఉండదు. కాబట్టి వాళ్ళు పాత పరిచయాల వల్ల కలవచ్చు, ఇప్పుడు ఏ నాయకుని ఎవరైనా కలవచ్చు, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మా తెలంగాణలో 10 years నుంచి ఒక నియంత పాలనగా నడుస్తూ ఉంది. బయటకు వచ్చి ఒకటి మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఈరోజు చూస్తూ ఉన్నాం, మేము అంతకుముందుకు అసెంబ్లీ చూస్తూ ఉన్నాం, వేరేడు మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళ మైక్ కట్ చేయడం కానీ అట్లాంటివి జరిగినాయి. మీరు ఏ రోజైనా కూడా అసెంబ్లీలో వేరే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడిన వీడియో ఏదైనా ఒకటి ఉందా? లేదు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇట్లాంటి కేసీఆర్ గారు నాయకుడు అయితే ఉన్నాడో ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. కాబట్టి మా తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏపీలో అంత ఇంపాక్ట్ ఏమి చూపేదని కోరుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అందరికి అవకాశాలు ఇస్తుంది. ఇట్లానే అవకాశాలు వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళ గవర్నమెంట్ ఉండదేమో ఇంత ఇప్పుడు. అక్కడ ఇట్లాంటి రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం కూడా కూలిపోతుంది.